స్వామి మల్లయ్య చూడే లోపల దేవుడు కూర్చుండే ఆటలు ఆడింది కదా చూసినవా భగవంతునికి మాత్రం ఆడి ఆడి దేవుడు అగ్ని గుండెలో కూర్చుండే ఏమన్నాడు మరి నేను బలిగదాంతో చెట్టుగా మాట్లాడినా భూమి కొట్టి భూమి లేపి అగ్ని పడతాన్ని బద్దలు కొట్టి అలా కల్లో చేసి నా 7 అందాలు ఆడదాన్ని తీసుకొస్తా నీకు 7 ఉన్నాయంటే 7 14 ఆడదాన్ని తీసుకొస్తానన్నా మరి నోరు మాట్లాడినట్టుగా నొసలు మాట్లాడాలి మరి ఎక్కడ ఉన్నదో ఆ పిల్ల ఎవరింట్లో ఉందో నేను ఎక్కడికని పోవాలి ఇచ్చటానికి విశ్వరుడి వంతు రాష్ట్రానికి బ్రహ్మదేవుని వంతు తోలుకపోవటానికి ఏముంటారు మరాజు వంతు నారు పోతే మళ్ళీ నీరు పోతాడు నీరు పోతే మళ్ళీ నారు పోతాడు అన్నం పెట్టే అనుకుంటా మంచి పోచే మానుభావ మా తండ్రి శంకరునికే ఏర్పాటు అంటాడు దేవుడు మా తండ్రి శంకరునికి ఎవరింట్లో ఏ పిల్ల ఉందో మా తండ్రికే గుర్తు కానీ ఎవరికి గుర్తు లేకపోయాను మా తండ్రి శంకరుని ఒక అరగంట సేపు ఆట ఆడిస్తానని చెప్పిండు ఎడమ చేత 7 అగ్ని నిప్పులు పట్టిండు ఎడమ చేత 7 అగ్ని నిప్పులు పట్టి ఎండి కొండ కైలాసం శంకరుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఉండే కొండ మీద వేసిండు ఆ 7 నిప్పులకెళ్ళి పోయి 2 నిప్పులు శంకరుడు స్నానం చేసే శివమల్ల తోట్ల పడ్డాయట ఆ 2 నిప్పులను దేవుడు ఏం చూసిండు నా వరంలో పుట్టిన అగ్ని గోత్రం ఎక్కడ పడ్డ హితం కాకూడదు కల్లా కలియోగం కలిగేది ఆపారం ఉంటుంది గొల్లలు యాదవులు కాపులు కరణాలు నా పేరు మీద 7 వారాలు 7 వారాలు వచ్చిన్నాడు నా పేరు మీద పాలు పోసి పరవన్నం అంటవంత ఉంది దేవుడా పాలు పోసి పరవన్నం వండి పంచవన్నల బోనాలు చేసి బోనానికి బంతిపూరై పుట్టు అన్నాడు మరి ఈనాడికి ఆనాడికి అగ్గి నిప్పుక లెక్కనే ఎర్రంగా బంతిపూలు ఊతున్నాయి కాబట్టి మరి విశ్వరుడు మళ్ళీ రాజుడు ఎడమ చేత కొట్టినా అగ్ని పోయి దేవలోకం మీద పడ్డంక మరి ఒక ఎండికొండ కైలాసముల తీరుడు ఒక చెంచారి గంగమ్మన సినిమంద పెట్టుకున్నాడు గౌరమ్మ సంకలు పెట్టుకుని ఒళ్ళంతా హారు మంట మనతుంది అగ్గి పోయి పడ్డంకనే రావులోరి తమ్ముడారా నా తమ్ముడా ఎందుకో ఇప్పుడే అగులు పుగులు అవుతుందిరా ఇదంతా ముడ్డోటి సత్యాలు కొడుతున్నారు బాగా బలిసిండు బాగా బలిసి ఇవాళ నా పిల్లలు చూసిండు బా ఇదే కొట్టుతానం ఏదో ఒళ్ళంతా 6 మంటలు పడుతుందిరా 6 మంట నా తమ్ముడు ఒళ్ళంతా 6 మంట నా తమ్ముడా మంటలకు జాలలేను నా తమ్ముడా మంటలకు జాలలేను తమ్ముడా విష్ణుల కల్లా విష్ణు పుట్టిందా బ్రహ్మల కల్లా బ్రహ్మ పుట్టిందా పార్వతి కన్నా మాతే లేకపోయే శంకరుని కన్నా తాతే లేడు రా తమ్ముడా ఎందుకో పంటరా పంటరా ఓ 2 వారాలే చచ్చిపోతున్నారా పంటరా ఈ పంత పడుతుంది ఒళ్ళంతా వేరోళ్ళ పిల్ల కొట్టుతానవా సూది కొడుతున్నట్టు అనిపిస్తుందిరా వేరోళ్ళ సూదికి ఇట్లాగా కూర్చుంది మంటలాకు జాలలేను తమ్ముడా బ్రహ్మ ఇది ఏమి చిత్రమో ఎవరి కలాపను ఒకసారి అరచేతులు అంజలి వేసి అష్టముడు లాగా చూడురా నీకు తెలియదా విష్ణుదేవా నీవు చూడవయ్యా అన్నయ్య పెద్దోని ఉండగా నాకేం తెలుసు అన్నయ్య నువ్వు అందరికంటే పెద్దోని నువ్వు ఓహో నారు పోతే మళ్ళీ నీరు పోస్తావు నీరు పోతే మళ్ళీ నారు కొట్టావు అన్నం పెట్టి అరుపుతాతో మంచి పోసాం మానుభావం నీవు ఉండగా మేము చూస్తామా తండ్రి అంతటి ఆకుదానం మాకు వస్తుందా అన్నయ్య బ్రహ్మదేవుడు